మంచి పనులు చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు, వాడికి ఏదో ఆర్తి ఉంటుంది. నేను మంచి పని చెయ్యాలి, నేను మంచి పని చేయాలి, నేను మంచి పని చేయాలి. ఆర్తి ఉందనుకోండి, వెతుక్కుంటాడు మంచి పని కోసం. అసలు ఆ ఆర్తి లేదనుకోండి, మనం చేసేది ఏంటండి, ఏమంటే ఆ పని అది చేయడానికి వాడు ఉన్నాడండి, ఇది వాడున్నాడండి, మరి నువ్వేం చేస్తావు, విమర్శ చేస్తూ కూర్చుని ఉంటాడు అంతే. తప్ప తనంత తానుగా ఒక మంచి పని చేయడానికి మాత్రం ఎప్పుడూ సిద్ధపడడం. అనవసరంగా అయిందానికి కాందానికి నోరు పడేసుకోవడం మాత్రం ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. లోకంలో ఒక విషయం చెప్తుంటారు. ఒక తండ్రి కొడుకుని తీసుకుని ఎడారిలో ఒంటె మీద పెడుతున్నాడు. వెడుతున్నప్పుడు పిల్లవాడు కదా, ఏం నడుస్తాడని ఒంటె మీద కూర్చోబెట్టాడు. తాను నడుస్తున్నాడు. ఎవరో వచ్చారు. ఏమయ్యా, బుద్ధి ఉందా నీకు? తండ్రి పెద్దవాడు, ఆయన నడుస్తున్నాడా, నువ్వు ఒంటి మీద కూర్చున్నావా, బుర్ర ఉండద్దు, తండ్రి కూర్చోవాలా నువ్వు కూర్చోవాలా అంటారు. కొడుకు అన్నాడు, నాన్నగారు ఒంటె ఆపండి దిగిపోతాను, మీరు ఎక్కండి అన్నాడు. కొడుకు దిగిపోయాడు, తండ్రి ఎక్కాడు. కొంచెం దూరం వెళ్ళారు. అట్నుంచి ఎవరో వచ్చారు. తండ్రిని చూసి అన్నారు, ఏమైనా నీకు బుర్ర ఉందా, తండ్రివి కదా, నువ్వు ఎక్కి కూర్చున్నావా, పిల్లాడిని కింద నడిపిస్తున్నావా, పిల్లాడిని పైన కూర్చోబెట్టి పెద్దవాడివి నువ్వా, అనుభవశాలివి, కింద ఉండవలసిన వాడివి పిల్లాడా, ఒంటె బెదిరిటైనా పరిగెడితే వాడు ఆపగలడా, నువ్వు కింద ఉండాలి వాడు పైన ఉండాలి, అంతేగాని అదేమిటి ఇలా చేశావు అన్నాడు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ పిల్లాడిని కిందకి దింపేశాడు. దింపేసేసి తను ఎక్కి కూర్చున్నాడు. మళ్ళీ వచ్చినవాడు మళ్ళీ విమర్శ చేశాడు. ఆయన అన్నాడు చూసి, ఈ లోకంలో చాలా మందికి ఇదో అలవాటురా, ఏం చేసినా తప్పు పట్టడమే తప్ప వాళ్ళు ఒప్పు చెయ్యరు, ఒకడు చేసిన దాంట్లో ఒప్పు చూడలేరు. కాబట్టి మనం అసలు దీన్ని లెక్క పెట్టకుండా మన ఇష్టం వచ్చినట్టు ప్రయాణం చేసి మనం ఇంటికి వెడదాం అంటాడు. అలా ఉంటుంది లోకం యొక్క పోకడ. కాబట్టి మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఒకటి ఉందనుకోండి, దానికి అవకాశం లేకపోవడం అనేటటువంటిది లోకంలో ఉండదు. ఎప్పుడూ ఉంటుంది అవకాశం. కానీ అసలు ఆ మంచి పని చేయడానికి నేను ఏం చెయ్యగలను, నాకు ఏ సమర్థత ఉంది అనే ఆలోచన చేస్తే భగవంతుడు ఏదో ఒక విభూతిని తప్పకుండా ఇస్తాడు ప్రతి వాళ్ళకి. దానితో ఏదో ఒక మంచి పని, 10 మందికి పనికొచ్చే పని ప్రతి వాడు చెయ్యవచ్చు. అందులో ఏ విధమైనటువంటి అనుమానము ఉండవలసిన అవసరమే లేదు. ఏదో ఒక మంచి పని ప్రతి వారు చెయ్యొచ్చు. ఆలోచన చేస్తే తప్పకుండా జరుగుతుంది. నేను ఏదో ఇది చెప్తున్నప్పుడు నాకేవో జ్ఞాపకానికి వస్తుంటాయి. ఓసారి ఓ పిల్ల నా దగ్గరికి వచ్చింది. వచ్చి ఆ అమ్మాయి ఏంది, నేనేదో నాకు తోచిన మంచి పనులు చేస్తూ ఉంటానండి అంది. అంటే నాకు అనుమానం వచ్చింది. అలా అంది కానీ ఏదో నా దగ్గరికి వచ్చిందని, ఏం చేస్తూ ఉంటుందని, ఏం చేస్తూ ఉంటావు అన్నాను. అంటే అర్హులైనటువంటి వాళ్ళకి, అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి మందులు కొనిపెడుతూ ఉంటానండి అని. నాకు ఇంకా ఆశ్చర్యం వేసింది. నువ్వు చదువుకుంటున్నావా, నువ్వు మందులు కొనిపెడతావా, అర్హులైన వాళ్ళకు కొనిపెడతావా, నీకెలా తెలుసు? నువ్వు చదువుకుంటున్నది ఏం వైద్యశాస్త్రం కాదుగా, నీకెలా తెలుస్తుందని అడిగా. అయ్యో అది పెద్ద కష్టమైన పని ఏం కాదండి, మా నాన్నగారు ప్రతి నెల నాకు జేబు ఖర్చుల కోసం కొంత డబ్బులు పంపిస్తారు. నేను జాగ్రత్తగా వాడుకుంటే ఏదో 100-200 మిగులుతాయి. మా నాన్నగారికి చెప్పే నేను ఒక పని చేస్తూ ఉంటాను. మందులు కొట్టు దగ్గరికి వెళ్ళి నిలబడతాను. నిలబడితే మీకే ఉదాహరణకి చెప్తున్నానని నాకు ఆ అమ్మాయి చెప్పిన మాట మీతో మనవి చేస్తున్నా. ఈ తోపుడు బండి లాగేటటువంటి వ్యక్తి ఒకతను ఒక రోజున మందులు కొట్టుకు వచ్చాడు మంచి వేసవి కాలంలో. నాకు సంకలో సగ్గడ్డేసిందయా, బండి లాగలేకపోతున్నాను, ఒళ్ళు వేడెక్కుతోంది, జ్వరం వస్తోంది, అది నిప్పి తగ్గడానికి ఏదైనా మంది ఇమ్మని అడిగాడు మందుల కొట్లో. ఎందుకంటే అతను వైద్యుడి దగ్గరికి వెళ్ళలేడు, ఖర్చు తట్టుకోలేడు. ఆయన అన్నాడు, 5 రోజులు వేసుకో, ఇదిగో ఈ మందులు 3 పూట్లా వేసుకో అన్నాడు. ఎంత అవుతుందని అడిగాడు అతను. 100 రూపాయలు అవుతుందన్నాడు. ఓ రోజుకి అన్నాడు అతను. అది 1 రోజు వేసుకుంటే తగ్గదన్నాడు ఆయన. ఆయన అన్నాడు, అంతకన్నా నా దగ్గర డబ్బు లేదయా, 1 రోజుకి ముందు ఇవాళ బండి లాగితే రేపటి సంగతి చూద్దాం, 1 రోజుకి అన్నాడు. వెంటనే నేను 5 రోజులకి మందులు కొని ఇచ్చి వచ్చేసానండి. చాలదా? ఎవరర్హుడో నాకు తెలియదా? మందులు కొట్టు పక్కన నిలబడితే తెలియదా? ఒక 100 రూపాయలు సద్వినియోగం చేసి ఇవాళ మంచి పని చేద్దాం. ఒక తోపుడు బండిని నమ్ముకుని తోపుడు బండి లాక్కుంటున్నవాడు సంకలో సెగ్గడ్డతో బాధపడుతున్నాడు. ఏదో నేను చెప్పిన ప్రవచనాలు విని ఆ అమ్మాయి ప్రేరణ పొందానంది. అది నా అదృష్టం తప్ప నా గొప్పతనం ఏముంది, ఆ పిల్ల గొప్పతనం.
నేను ఇలా ప్రతి నెల మందులు కొనిపెడతాను, ఎవరో ఒకళ్ళకి అర్హులకి కొనిపెడుతూ ఉంటాను. నేను నిజంగా ఉపన్యాసం అయితే చెప్పాను, కానీ ఇలా కూడా ఉపకారాలు చేయొచ్చా అని ఆశ్చర్యపోయాను. ఇంత గొప్పగా ఆలోచించచ్చా? ఆ అమ్మాయి చేసిన పని ఉత్తినైపోతుంది. ఆ అమ్మాయి పేరు కూడా నాకు జ్ఞాపకం లేదు, కానీ ఇవాళ భారతం ప్రవచనంలో భీష్ముడు చెప్పిన చోట అమ్మాయి వచ్చిందా లేదా స్ఫురణలో? అంతకన్నా లక్ష్మి ఏమిటి? ఆ అమ్మాయిని అమ్మవారు అనుగ్రహించదు, ఆ అమ్మాయి వృద్ధిలోకి రాదు, ఆ మంచి మనసున్న పిల్ల. కాబట్టి ఎవరైతే అమలమతులు ఉంటారో, సత్కర్మ పరులు ఉంటారో, మంచి పని చెయ్యాలనేటటువంటి తాపత్రయం ఉన్నవాళ్ళు ఉంటారు, సమాజంలో పక్కవాణ్ణి ఆదుకుందామనేటటువంటి తాపత్రయం ఉన్నవారు ఉంటారు, అటువంటి వారికి నా అనుగ్రహం సర్వకాలముల యందు ఉంటుంది. లక్ష్మీదేవి ఒక ఇంట ఉండాలా, ఒక ఇంట ఉండకూడదా అని ఎప్పుడు నిర్ణయం జరుగుతుంది అని అడిగారు. అడిగితే దంపతుల మధ్య కలహాలు లేకుండా ఒండరులు పరమప్రీతితో చాలా సంతోషమైనటువంటి జీవితాన్ని ఎక్కడ గడుపుతూ ఉంటారో అక్కడ లక్ష్మీదేవి చాలా విశేషంగా వృద్ధి చెందుతుంది, ఆవిడ అనుగ్రహిస్తుంది. అలా అనుగ్రహించడానికి కూడా ఒక కారణం ఉంది. ఆడపిల్లని పీటల మీదకి తీసుకొచ్చేటప్పుడు నడిపించి తీసుకురారు, పెళ్లి కొడుకు నడిచొస్తాడు, పెళ్లి కూతురు నడిచిరాదు. ఎందుకు నడిచిరాదు అంటే ఆమెని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపగా తీసుకొస్తారు. అందుకే పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. పద్మంలో కూర్చుని వచ్చేటటువంటి లక్ష్మీ స్వరూప అయినటువంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళేటప్పుడు కూడా నడిచి వెళ్ళకూడదు, వాహనం మీద తీసుకెళ్ళాలి. కాబట్టి ఆమె సాక్షాత్ లక్ష్మి. ఆమె లక్ష్మిగా ఇంటికి వచ్చింది కాబట్టి ఆమెని లక్ష్మిగా చూసుకోవలసినటువంటి కర్తవ్యం కూడా భర్త మీదే ఉంటుంది. ఆవిడ నిష్కారణంగా ఏడిచింది అనుకోండి, ఆవిడ నిష్కారణంగా ఏడవడము అంటే ఆవిడ ఏడవలసినటువంటి పరిస్థితిని భర్త కల్పించాడు అనుకోండి, ఆయన ఇతపూర్వం ఎంత ఐశ్వర్యవంతుడైనా ఆ ఐశ్వర్యము క్షీణించిపోతుంది. భార్య బహు సంతోషాన్ని పొందిందనుకోండి, ఆమె ఎక్కడ సంతోషాన్ని పొందుతుందో అదే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి కారణమవుతుంది. కాబట్టి ఇప్పుడు దంపతుల మధ్య ఐకమత్యము, దంపతుల మధ్య మనసులు ఏకీకృతమవడము అన్నదానికే శాస్త్రంలో అంత ప్రాధాన్యత. సుముహూర్తాన్ని లెక్క కట్టినప్పుడు ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకుంటారు. జీలకర్ర బెల్లం పెట్టడం యథార్థానికి సుముహూర్తం కాదు. సుముహూర్తం దేనికి అంటే ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకునేది ముహూర్తం. అలా చూసుకోవడానికి అడ్డంగా తెరపడతారు. ఆ తెర దించేసినటువంటి ఉత్తర క్షణంలో వాళ్ళు చెయ్యవలసిందేవి అంటే వాళ్ళు ఇంకొక వైపుకి చూడకూడదు, వీడియోలో పడే ప్రయత్నం చేయకూడదు, ఒకరి కన్నులలోకి ఒకరు చూసుకోవాలి. ఆ మంత్రం కూడా అలాగే ఉంటుంది. అదే శుభముహూర్తం. వాళ్ళు ఆ సుముహూర్తంలో ఒకరి కన్నులలోకొకరు అనురాగపూరితంగా చూసుకున్నటువంటి దృక్కుల యొక్క కారణం చేత లక్ష్మీదేవి ఆవిర్భవిస్తుంది. వాళ్ళిద్దరూ ఐశ్వర్యాన్ని పొందడానికి హేతు అవుతుంది. అందుకే మీరు చూడండి, అంతకు ముందు కలిసి రానటువంటి పురుషుడికి భార్య వచ్చాక కలిసి వస్తుంది ఒక్కొక్క చోట. కొంతమంది చెప్తూ ఉంటారు, నాదేమీ లేదండి, ఇదంతా ఆవిడ నా జీవితంలోకి వచ్చిన తర్వాతే ఇంత వైభవాన్ని పొందాను అంటాడు. ఆవిడ తీసుకురావచ్చు, కానీ నిలబడడం అన్నది ఎందుకు జరుగుతుందంటే భర్తకి కూడా ఆమె మీద ఆ ప్రేమ ఉండాలి. భార్య భర్తని అంత గొప్పగా ప్రేమించాలి. వాళ్ళిద్దరూ పైకి శాస్త్ర దృష్టిలో ఒక్కరే, పైకి రెండుగా కనపడతారు కానీ ఒక్కటిగానే లెక్క కడతారు. అందుకే వాళ్ళిద్దరి మధ్య తీర్పు చెప్పడం, వాళ్ళిద్దరి మధ్య జోక్యం చేసుకోవడం కాదు, వాళ్ళిద్దరి మధ్య నుంచి నడవడాన్ని కూడా శాస్త్రం అంగీకరించలేదు. అందుకే దంపతుల మధ్యలోంచి నడిచి కూడా వెళ్ళరు. అంత ప్రీతితో మీరు ఉండాలి, మీ మధ్యలోకి మేము రాం అని. ఎక్కడ భార్య వలన భర్త అంత తృప్తిని పొందుతాడో, ఎక్కడ భర్త వలన భార్య అంత సంతోషాన్ని పొందుతుందో అక్కడ లక్ష్మి అనుగ్రహిస్తుంది.